మేము ఇక్కడ గడ్డి తీయబోతే ఇక్కడ మాకు విగ్రహం కనబడ్డది. విగ్రహం కనబడ్డ దగ్గర మేము ఏం చేసినామంటే ఇదేమో ఉన్నది అనుకొని మేము గడ్డి తీయబోతే ఆయనతో అవి 2 కొమ్ములు అనేటివి మాకు చేతికి తగిలినాయి. చేతికి తలుగు ఇట్లా మేము ఏం చేసినామంటే ఫస్ట్ ఇది తీసినాక తర్వాత అది తీద్దామని మేము తీసినాం. తీయబోతే మొత్తము ఒక దగ్గర లింగం కనబడ్డది. లింగం కనబడ్డ దగ్గర మరి ఈడైతే మరి ఇంకొక దగ్గర ఉంటుంది కదా, మరి ఒక దేవుడైతే ఉండదు కదా అని మరి ముందుకెళ్ళినాం. ముందుకెళ్తే ఆడ ఫస్ట్ లింగం దొరికింది. లింగం దొరికినాక తర్వాత ముందల మరి ఆడ సాఫ్ చేసినాం. ఆడ సాఫ్ చేసినాక ఆడ సుఖ దొరికింది. దొరకంగానే మేము 3 సంవత్సరాల నుంచి పాములు అన్నీ పోతున్నాయి, మరి ఇటే తిరుగుతున్నాయి అని మేము గడ్డి సాఫ్ చేస్తే అది మొత్తం కనబడ్డది. మొత్తం మేము తీసినాం. మరి కొంత తెచ్చినాక ఈడ పెడతామంటే అది పెట్టుడు న్యాయం కాదు కదా. అది మేము తీసుట్లా మాకు దేవుడు ఎదురుగా మాకు కనబడ్డది. కనబడ్డదానికి మాకు ఇంద్రమ్మ పథకం కిందకి ఇది ఇండ్లు కావాలని మేము సాక్ష్యం చేస్తున్నాం. జై భీమ్లాల్ సలాం. అన్ని పాములు అవి ఇవి పోతున్నాయని సాఫ్ చేస్తే అది ఏంటంటే ఇట్లా మీద కొమ్ములు లెక్క కనిపించినాయని తీసినాం. తీసేసరికంటే కొంచెం ముందుకు పోతే అది ఇంకా లింగం కనిపించింది. ఇక కొంచెం కొంచెం కూడా పెట్టుకొని మేము ఇక్కడ చిన్నగానో పెద్దగానో గుడి కట్టుకుంటాం. భవిష్యత్తులో కూడా మేము కొంచెం కొంచెం కూడా పెట్టుకొని మేము గుడి కట్టుకుంటాం. ప్రజాపతులు కూడా మాకు కొంచెం సాయం చేస్తే మేము చిన్నగానో పెద్దగానో గుడి కట్టుకుంటాం. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ కొంచెం కుల్ల జాగ ఉంది కాబట్టి ఇంట్లో పాములు బాగా వస్తాయని అందరు గుడిసెలలో ఒక్కసారి సాఫ్ చేస్తాం. నెలకు 2 నెలలకు ఒకసారి సాఫ్ చేస్తాం అందరు కలిసి. అట్లాంటి ఇవాళ కూడా సాఫ్ చేయకపోయినా ముండ్లు బాగున్నాయని ఇట్లా పార్వతం ఇట్లా గీయబోతే అందులో విగ్రహాలు వెళ్ళినాయి సార్. ఒక నందీశ్వర విగ్రహము, ఒక శివలింగం వెళ్ళింది సార్.